హాయ్ అండి, నమస్తే. ఈరోజు హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఇచ్చే కరివేపాకు పచ్చడి ఎలా చేస్తారో చూద్దాం. 50 గ్రామ్స్ కరివేపాకు తీసుకోవాలి. 4 మీడియం సైజ్డ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. 50 గ్రామ్స్ బెల్లం తీసుకోవాలి. ఇది 100 గ్రామ్స్ చింతపండు నానబెట్టి పెట్టుకున్న దాంట్లోంచి పల్ప్ తీసింది. ఇవి 10 ఎండుమిర్చి, మీ కారానికి తగ్గట్టు తీసుకోవచ్చు. కొంచెం జీలకర్ర పొడి ప్లేస్లో జీలకర్ర కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అదే కడాయిలో కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వాష్ చేసుకొని నీడలో ఆరబెట్టి పెట్టుకోవాలి. దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా చూడండి, ఇట్లా మనం చేత్తో పట్టుకొని ఇట్లా నలిపితే పొడి అయిపోవాలి. అప్పుడు ఫ్రై అయిపోయినట్టు కరివేపాకు. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. కరివేపాకు ఎండుమిర్చి సెపరేట్గా పెట్టుకోండి, ఎందుకంటే విడివిడిగా మిక్సీ పట్టుకోవాలి. కరివేపాకు తొందరగా పొడి అయిపోతుంది కానీ ఎండుమిర్చి తొందరగా నల్లగవు కదా, అందుకని. మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వక్కర్లేదండి, కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఫస్ట్ ఎండుమిర్చిని వేసుకొని మిక్సీ పట్టుకుందాం. జీలకర్ర కూడా డ్రై రోస్ట్ చేసుకొని ఎండుమిర్చితో పాటు వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ జీలకర్ర పొడి వాడుతున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, బాగా పౌడర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోని ఆనియన్స్ కూడా వేసుకొని 1-2 పల్సెస్ ఇవ్వండి చాలు. మరీ మెత్తగా పేస్ట్లా చేసేసుకోవద్దు. ఆనియన్స్ తినేటప్పుడు ఆనియన్స్ పంటికి తగిలితేనే బాగుంటుంది. చూడండి, ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు పేస్ట్. ఇది చింతపండు గుజ్జులో ఆ పేస్ట్ మొత్తం వేసేసుకుని ఉడకబెట్టుకోవాలి. కరివేపాకు ఆనియన్ పేస్ట్ అంతా వేసేస్తున్నాను. ఇది 100 గ్రామ్స్ చింతపండులోంచి తీసిన చింతపండు గుజ్జు మాట. అందులోనే జీలకర్ర పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ చింతపండులో కలిసేలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. మీ లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్. 50 గ్రామ్స్ బెల్లం వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఇదంతా దగ్గర పడే వరకు ఉడకబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, చట్నీ కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే చట్నీ అంతా. చట్నీ దగ్గర పడిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఈ చట్నీకి తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని తాలింపు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిట్పట్టమన్నాక జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక తీసుకెళ్ళి చట్నీలో వేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. ఈ చట్నీ రైనీ సీజన్లో చాలా బాగా పనిచేస్తుంది. జలుబు, దగ్గు వచ్చినప్పుడు ఈ చట్నీ మెడిసిన్ లాగా చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇందులో కరివేపాకు కూడా ఉంది, అది హెయిర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ రీగ్రోత్ అవుతుంది, వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా చేస్తుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంతే, యమ్మీ కరివేపాకు చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.